తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని రాజా బేకరీ స్వీట్స్ లో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక నాణ్యత లేని పదార్థాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా పాల పదార్థాల నమూనాలను సేకరించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. షాపు పరిశుభ్రత పాటించాలని, నిల్వ ఉంచిన పదార్థాలపై జాగ్రత్త వహించాలని నిర్వాహకులకు సూచించారు. సేకరించిన నమూనాలను ల్యాబ్ కు పంపిస్తామని, కల్తీ నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జయేష్ అండి, ఈ ప్రాంత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ అయిన వీరపాండ్యన్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రి దుర్ఘటన పైన చెల్లించి రాష్ట్రం మొత్తం లూజ్ పాలు అమ్మే కేంద్రాలపైన దాడులు చేయడం అనేది. అందువల్ల ఈ రోజున రేణిగుంటలో లూజ్ పాలు అమ్మే సెంటర్ నందు లూజ్ పాలకు ప్రాథమిక పరీక్షలు చేసి మరియు సూక్ష్మ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. రిపోర్ట్ల ఆధారంగా ఎటువంటి కల్తీ అన్నా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇందు మూలంగా అందరికి తెలియజేసేది ఏమనగా, లూజ్ పాలు అమ్మే వాళ్ళ యొక్క వివరాలు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండాలి. ఫ్రిడ్జ్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రెఫ్రిజిరేటర్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఎటువంటి తేడా ఉన్నా గవర్నమెంట్ ఆఫీస్కి సంప్రదించాల్సి కోరుతున్నాం. ఈ దాడులు ఈ వారం మొత్తం జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఏర్పేడు, కాళహస్తి ఇట్లా మొత్తం జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుతూ జరుగుతూ ఉన్నాయి. కాలేదండి, ఫ్రిడ్జ్ ఉంది, బట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సింది. అది కూడా సూచనలు చేసాం వాళ్ళకి. పర్వాలేదు. పాలు ప్రాథమిక పరీక్షలు చేసామండి, అందులో ఎటువంటి లోపం కనపడలేదు. అయినా ల్యాబొరేటరీకి వెళ్తేనే పూర్తి స్థాయి పరీక్షలు చేయడానికి వీలు పడుతుంది. కాబట్టి ల్యాబొరేటరీకి తీసి కోల్డ్ చైన్ స్టోరేజ్లో పంపుతున్నామండి. వెనకాల కోల్డ్ బాక్స్లో పెట్టి పాలు నిల్వ ఉండడానికి కోల్డ్ టెంపరేచర్ ఉన్నారు కాబట్టి దాంట్లో ల్యాబొరేటరీకి పంపుతున్నాం చేసామండి. ఈ రోజు